నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు లబోదిబోమంటున్నారట. మమ్మల్ని కాపాడేది ఎవరు అని చెప్పేసి, మాకు దిక్కెవరు అని చెప్పేసి ఒక ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. పైగా రెడ్ బుక్కి భయపడి వాళ్ళు వణికిపోతుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ప్రెజర్ కూడా పెరిగిపోతుందట. ఎందుకని యాక్టివ్గా ఉండటం లేదు? గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మిమ్మల్నే కదా నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా ఉంచాను, ఎందుకని జనంలోకి వెళ్ళటం లేదు? మునుపట్లాగా ఎందుకని విమర్శించడం లేదు? అంటే ఇన్ ద సెన్స్ తిట్టడం లేదు అని చెప్పేసి జగన్ ప్రెజర్ చేస్తున్నారట. ఇటు జగన్ ప్రెజర్ తట్టుకోలేక, అటు కేసులు తట్టుకొని నిలబడలేక వాళ్ళు మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు మహాప్రభో అని చెప్పేసి సతమతమైపోతున్నారు అని చెప్పేసి ప్రస్తుతం నడుస్తున్న టాక్. ఇది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రెచ్చిపోయిన నాయకుల విషయం అయితే, కొంతమంది అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పూర్తిగా మునిగిపోయిన నాయకులు కూడా ఉన్నారు. అసలు రాజకీయాలు మనకు అవసరం లేదు, మనం రాజకీయాలకి సెట్ అవ్వమా అని చెప్పేసి వాళ్ళకే డౌట్ వచ్చేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన నాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళలో మనకు కనిపించేది వెంటనే కొడాలి నాని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే. కొటారు అబ్బయ్య చౌదరి, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే. వల్లభనేని వంశీమోహన్, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోక ముందు, నమ్ముకున్న తర్వాత అన్నట్టుగా వంశీని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఎంతలా రెచ్చిపోయారు జగన్ని చూసుకొని. 2019, 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన 2019 తరువాత వైసీపీ వైపు మళ్ళీ ఆ పార్టీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీ పంచన చేరి చంద్రబాబుని, వాళ్ళ భార్యని, అలాగే లోకేష్ని ఎలాగ అవమానించారు, లోకేష్ పుట్టుక గురించే ఎంతటి నీచమైన మాటలు మాట్లాడారు అనేది మనం చూసాం. అది ఒక్కటి మాత్రమే కాదు, గన్నవరం నియోజకవర్గంలో వాళ్ళు చేసిన అరాచకాలు, అవినీతికి సంబంధించి కూడా ఇప్పుడు తవ్వుతూనే ఉన్నారు చిట్టా అంతా. దానికి ఫలితంగా వంశీ చాలా కాలం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇక కొడాలి నాని విషయం అంటారా, 2014కి ముందే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అనరాని మాటలు అంటే శాసనసభ సాక్షిగానే అనేసి ఆయన ఇప్పుడు ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే అవినీతి కేసులు కూడా ఉన్నాయి కొడాలి నాని మీద. కేవలం తిట్టారని ఒక్కటే కాదు, తిట్టిందంటే దానికి కేసులు పెట్టొచ్చా పెట్టకూడదా, పర్సనల్గా టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు దాని మీద కేసులు ఉంటాయా ఉండవా అనేది పక్కన పెడితే అవినీతికి సంబంధించిన కేసులు కూడా ఆయన మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద కొడాలి నాని కూడా నలిగిపోతున్నారట, ఎటూ తేల్చుకోలేక. ఇక కొటారు అబ్బయ్య చౌదరి, ఈయన ఏకంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిందే చింతమనేని ప్రభాకర్ మీద, దెందులూరు నియోజకవర్గం నుంచి. చింతమనేని ప్రభాకర్ ఏమంటారు, దెందులూరు టైగర్ అంటారు. అలాంటి టైగర్ మీద గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగానే ఇంపార్టెన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలి అనే ఉద్దేశంతో కొటారు అబ్బయ్య చౌదరి కూడా శాసనసభలోనే తెలుగుదేశం పార్టీ అధినేత మీద కామెంట్స్ చేశారు, ఏకంగా బాలకృష్ణ మీద కూడా కామెంట్స్ చేశారు. సో మెప్పు పొందుదామని. కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడానికి ఎక్కడా ఆస్కారం లేకపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో మాత్రం కొటారు అబ్బయ్య చౌదరి మీద మంచి ప్రేమ ఏర్పడింది. మొత్తానికి అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉండటం లేదు. కొడాలి నాని, వంశీమోహను, అలాగే అబ్బయ్య చౌదరి. ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలందరినీ కూడా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ముగ్గురు నేతల్ని కూడా ఎక్కడ జనం మెచ్చట్లేదు సరికదా. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం అయితే వీళ్ళని వెలివేసినట్టుగా చూస్తోంది. చాలామంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వైసీపీ వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, నార్మల్ కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళు కానీ ఎవరూ కూడా వీళ్ళని ఫంక్షన్స్కి కూడా పిలవట్లేదట. ఆ మధ్యకాలంలో కొడాలి నాని అయితే ఒక సందర్భంలో ఓపెన్గానే బయటపడ్డారు. ఆయన ఏదున్నా బయటికి చెప్తారు కదా బాహాటంగా, ఏముంటా ఇప్పుడు నన్ను కమ్మోళ్ళు అందరూ ఫంక్షన్లోకి వెళ్ళకపోతే ఏం పోయింది, పోను, నా బండిలో డీజిల్ ఏం మిగులుద్దిగా, ఆ పర్వాలా, ఇప్పుడేం ఇబ్బంది ఏం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని చెప్పేసి తేల్చి చెప్పిన నాయకుడు ఆయన. అంటే అర్థం చేసుకోండి, కమ్మ సామాజిక వర్గం అంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కమ్మ సామాజిక వర్గం తప్ప మిగతా వాళ్ళంతా కూడా టీడీపీకి అంటే పార్టీలకి అతీతంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా, న్యూట్రల్గా ఉండే కమ్మారు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు, వెలివేసే స్థాయికి వచ్చారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే దేవినేని అవినాష్,
ఈయనైతే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని, లోకేష్ని విమర్శిస్తూనే ఉన్నారు. అయితే గతంలో అంత కాదు, ఇప్పుడు తగ్గింది, కాస్త ఆ డోసేజ్ తగ్గించారు, కానీ అసలైతే యాక్టివ్గానే ఉన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు విజయవాడలో పర్యటించాలన్నా, విజయవాడ చుట్టుపక్కల పర్యటించాలన్నా కానీ దేవినేని అవినాష్నే వెంటేసుకొని తిరుగుతున్నారు. అంటే అర్థం చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవినేని అవినాష్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. అసలు దేవినేని అవినాష్ గురించి చెప్పుకోవాలంటే ఆయన 2014లో యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు, 2019లో పోటీ చేసి ఓడిపోయారు, 2024లోనూ పోటీ చేసి ఓడిపోయారు, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు 3 పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఈయన మీద మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. సో దాని మీద ఆయన పాపం చాలా మదన పడిపోతున్నారట. ఎట్లా అయినా సరే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి ఆయన పట్టుదలతో ఉన్నారట. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయమని అడిగితే నో, నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను, అలాగే మునుపు 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేశానో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నేను నియోజకవర్గం కూడా మారను అని చెప్పేసి తెగేసి చెప్పారట దేవినేని అవినాష్. మొత్తం మీద ఆ రోజుల్లో దేవినేని నెహ్రూ మొహం చూసి, అంటే 2014 తర్వాత చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నా రాజకీయ వారసుడు, నా కొడుకు గురించి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను, తనని నువ్వే బాగా చూసుకోవాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూకి చంద్రబాబుకి చాలా మంచి అనుబంధమే ఉంది. వాళ్ళు రాజకీయంగా విభేదించి దేవినేని నెహ్రూ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో కూడా దేవినేని నెహ్రూకి ఎన్టీఆర్కి మంచి అనుబంధం ఉండేది. చంద్రబాబుతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎన్టీఆర్ పోయిన తర్వాత కొన్నాళ్ళకి దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. దూరమైనప్పటికీ కూడా మనుషుల దగ్గర ఎక్కడా కూడా వాళ్ళ మధ్య ఆ మర్యాద పోలేదు, ఆ ఆప్యాయత పోలేదు. వెళ్ళి పార్టీలో చేరతాననగానే సాదరంగా ఆహ్వానించి చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. తెలుగు యువత అధ్యక్షుడు పదవి కూడా దేవినేని అవినాష్కి కట్టబెట్టారు చంద్రబాబు. తీసుకువెళ్ళి గుడివాడలో పోటీ చేయించి పిన్నమనేని ఫ్యామిలీని, రావి ఫ్యామిలీని కన్విన్స్ చేసి కొడాలి నాని మీద 2019లో టికెట్ ఇస్తే అక్కడ ఓడిపోయిన తర్వాత అవినాష్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన అంతవరకు బాగానే ఉండేది. పార్టీ ఆఫీస్, కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళి దాడి చేయించి ఆయన అడ్డంగా బుక్ అయ్యారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో కూడా అవును చేయించాం, తప్పేంటి, మాకు ఆవేశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని అంత మాట అంటారా, మరి ఆవేశం వస్తే అలా చెయ్యరా అని చెప్పేసి అనేసి ఒప్పుకొని ఇరుక్కుపోయారు అవినాష్. సో ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ ఉన్నాడు. మరి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? కాపాడడానికి రాకపోయినా మరి ఇటు నుంచి ప్రెజర్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అవినాష్ ఏమన్నా కాస్త మనకెందుకులే ఈ రాజకీయాలని చెప్పేసి సైలెంట్గా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఊరుకునే పరిస్థితి అయితే లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహను, కొటారు అబ్బాయి చౌదరి లాగా సైలెంట్గా అయితే లేడు. అవినాష్ అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు వాళ్ళతో కంపేర్ చేస్తే. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు వెంటేసుకొని తిరుగుతున్నారు అవినాష్ని. ఇక నాకు ఈ రాజకీయాలు ఎందుకు, మేము రాజకీయాలకు దూరంగా ఉంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాజకీయాలే వదిలేసిన నాయకులు ఇంకొంతమంది ఉన్నారు, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. వారే కేశినేని నాని. నిజం చెప్పుకోవాలంటే కేశినేని నానికి ప్రజల్లో చాలా క్రెడిబిలిటీ ఉంది. విజయవాడ ప్రజలు 2014లో కేశినేని నానికి మంచి మెజారిటీనే కట్టబెట్టారు. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన లీడర్ కోనేరు. ఈయనని 2014లో కేశినేని చిన్ని ఓడించారు. అయితే కేశినేని చిన్ని చేతులు ఓడిపోయిన ఈ కోనేరుకి జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇవ్వటం ఆపేశారు. ఎప్పుడైతే ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వటం మానేశారు, అంటే కనీసం పార్లమెంటరీ స్థాయి నేత ఆయనతోటి సమన్వయం కుదుర్చుకోమని మిగిలిన నియోజకవర్గాలు, అంటే విజయవాడ పార్లమెంటు స్థానంలో ఏవైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయో వాళ్ళతోటి సమన్వయం కల్పించి మాట్లాడాలి కదా. పైగా ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వాలి. రెండూ చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి. దెబ్బకి ఆయనకు విసిగెత్తి 2017లో పార్టీకి అలాగే అసలు రాజకీయాలకి రెండింటికి దూరంగా వెళ్ళిపోయారు. అనుకోకుండా ఆయన 2023లో హార్ట్అటాక్తో మరణించారనుకోండి, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి 2017లోనే ఆయనకి రాజకీయాలంటే విరక్తి వచ్చేసింది. అలాగే ప్రసాద్ వి పొట్లూరి అంటారు. ఈయన ప్రొడ్యూసరు, చాలా డబ్బులు ఉంటాయి ప్రొడ్యూసర్ అంటే అని చెప్పేసి తీసుకొచ్చి 2019లో విజయవాడ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయించారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నేతే. సో ప్రసాద్ వి పొట్లూరికి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి అటువంటి ట్రీట్మెంటే ఎదురైంది. 2019లో కేశినేని నాని మీద ఓడిపోయారు.
ప్రసాద్ వి పొట్లూరి. ఓడిపోయిన తర్వాత నుంచి ప్రసాద్కి ఎక్కడా కూడా ఇంపార్టెన్స్ దక్కటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి అన్నా కానీ అలాగే వైసీపీ అన్నా కానీ విరక్తి వచ్చేసి ఆయన దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఇక కేసినేని నాని అండ్ చిన్ని గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకంగా ఉంటూ వచ్చేవారు. 2019లో కూడా ఆయన వైసీపీ మీద పోటీ చేసి గెలిచారు. అయితే టీడీపీ ఏం చేసింది, పార్లమెంటరీ పక్ష నేతగా నానికి అవకాశం ఇవ్వకుండా గల్లా జయదేవ్కి అవకాశం ఇచ్చింది. సో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు. ఆ అసంతృప్తిని అనేక మార్లు చంద్రబాబు మీద వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఏదైనా ఉంటే అంతర్గతంగా పార్టీ నేతలతోటి పార్టీ అధినేతతోటి మాట్లాడుకొని ఆ సమస్యలన్నీ చక్కబెట్టుకోవాలి. కానీ నాని మాత్రం బాహాటంగా ప్రదర్శించేవారు ఆ అసంతృప్తిని. ఎట్టకేలకు 2024 ఎన్నికలకి ముందు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద అలాగే ఆ పార్టీలో కీలక నేత చంద్రబాబు తనయుడు లోకేష్ మీద వెయ్యరాని మచ్చలు వేసి, అంటే వాళ్ళకి పార్టీని నడపటం రాదు, వాళ్ళు ఈ జన్మలో గెలవలేరు, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాలేరు, వాళ్ళకి ఆ సమర్థతే లేదు, లోకేష్ సమర్థుడు కాడు అని చెప్పేసి వెయ్యరాని మచ్చలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఫలితంగా ఏమైంది, కేసినేని చిన్ని ఈయన తమ్ముడు మీదే దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కేసినేని నాని మదిలో రాజకీయ వైరాగ్యం మొదలైంది. అసలు నాకు ఈ రాజకీయాలు అక్కర్లేదు, నేను ప్రజాసేవ చేసుకుంటాను, కానీ ఎప్పటికప్పుడు అంశాల మీద మాత్రం మాట్లాడుతూ ఉంటాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం మనసు మార్చుకున్నారట. ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలనుకుంటున్నారు. మరి జనసేనలోక కష్టమే, తిరిగి తెలుగుదేశం పార్టీయా తీసుకోదు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా, అసలు కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎప్పటికి పుంజుకుంటుందో చెప్పలేము. అందుకని బీజేపీ వైపే చూపులు చూస్తున్నారట కేసినేని నాని. ఎందుకంటే ఆయన విజయవాడ ఎంపీగా 2 టర్ములు అంటే 10 ఏళ్ళు పనిచేసినప్పుడు కూడా కేంద్రంలో బీజేపీతోటి వాళ్ళకి సత్సంబంధాలే ఉన్నాయి. కాబట్టి బీజేపీలోని పెద్దలు ఎవరైతే ఉంటారో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక శుభముహూర్తంలో బీజేపీలోకి వెళ్ళిపోవాలి, కాషాయ కండవ కప్పుకోవాలి అని చెప్పేసి నాని ట్రై చేస్తున్నారట. మరి ఆ విషయాలన్నీ పక్కన పెడితే కనుక ఇప్పుడు మనం చూస్తే ఇంకొక నాయకుడు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయారు. మామూలుగా ఈయన పేరు అన్నాబత్తిని శివకుమార్. ఈయన అన్నాబత్తిని సత్యనారాయణకి కొడుకు, అంటే మాజీ మంత్రికి తనయుడు. ఎన్టీఆర్ హయాంలో అన్నాబత్తిని సత్యనారాయణ మంత్రిగా కూడా పనిచేశారు. ఎప్పటికైనా నేను కూడా ఎమ్మెల్యే అవ్వాలి, కుదిరితే మంత్రి అవ్వాలి అని చెప్పేసి అన్నాబత్తిని శివకుమార్కి ఒక తాపత్రయం ఉండేది. ఆ తాపత్రయాన్ని అనేక మార్లు చంద్రబాబు దగ్గర వెళ్ళబుచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో అంటే శివకుమార్ పోటీ చేయాలనుకున్న టైంలో ఆ పార్టీ నుంచి తెనాలి నియోజకవర్గం నుంచి యాక్టివ్గా లీడర్స్ ఉన్నారు. ఎందుకంటే 1999 దగ్గర నుంచి చూసుకుంటే తెనాలి నియోజకవర్గంలో 1999లో గోగినేని ఉమా పోటీ చేసి గెలిచారు. అలాగే 2004లో ఆవిడ పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2009లో చూసుకుంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వాల్సి వచ్చింది. అలాగే 2014లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఇస్తే గెలిచారు. సో అలాంటి సీనియర్ లీడర్స్ ఉన్న ప్లేస్లో 2019లో టికెట్ ఆశించారు అన్నాబత్తిని శివకుమార్. కానీ 2019లో ఆయనకి టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఆయన అంబిషన్ ఏంటి, ఎమ్మెల్యే అవ్వటం, కుదిరితే మంత్రి అవ్వటం. సో దానికోసం ఆయన టికెట్ దొరికింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ ఆ ప్లే గ్రౌండ్ ఖాళీగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెనాలి నుంచి ఎవరు కూడా అంత పెద్ద లీడర్ లేరు. కాబట్టి మంచి ఫ్యామిలీ నుంచి అయితే వచ్చారు అన్నాబత్తిని శివకుమార్ అని చెప్పేసి వెంటనే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. మరి పోటీ చేసి గెలిచిన తర్వాత ఎలా ఉండాలి, లాయల్గా ఉండాలి, పార్టీకి లాయల్గా ఉండాలి, ప్రజలకు కూడా ఎన్నికల్లో గెలిపించిన ప్రజల పట్ల కూడా లాయల్గా ఉండాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అన్నాబత్తిని శివకుమార్ రెచ్చిపోతే ఏమైంది, తెలుగుదేశం పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడిని తెనాలిలో అడుగు పెట్టనివ్వను అని చెప్పేసి సవాల్ విసిరారు. కార్యకర్తలంతా కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి తెనాల్లో వచ్చాం తెనాలి వచ్చామని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు చేసి తీవ్రంగా అవమానించారు శివకుమార్ని. తెనాలి ప్రజలే తెనాలి ఎమ్మెల్యేని అవమానించారంటే అది ఎంతటి స్థాయిలో అవమానమో ఇక మీకు చెప్పనక్కర్లేదు. ఇక మరో అవమానం, భారమైన అవమానం, జీవితంలో ఇక ఇంతటి అవమానం ఏ ఎమ్మెల్యేకి జరగదేమో అని అనిపించే అవమానం ఏంటంటే ఎన్నికల సమయంలో ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. ఓటు వేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఆయనతో పాటు వంది మాగదుల్ని అనుచరుల్ని అందరినీ తీసుకుని పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఓటర్ ప్రశ్నించాడు. ఏంటిది, ఎలా వెళ్తారు మీరు అందరూ లోపలికి అని చెప్పేసి అడిగినందుకు ఆ ఓటర్ని లాగిపెట్టి చంప మీద కొట్టాడు అన్నాబత్తిని శివకుమార్. తిరిగి అతడు కూడా కొట్టాడు. ఏమైంది, ఇక జీవితంలో కోలుకోలేని అవమానం ఎదురైంది.
చాలా కాలం పాటు అంటే దగ్గరగా ఒక సంవత్సరంన్నర పాటు శివకుమార్ అసలు బయటికే రాలేదు, కనిపించలా జనానికి. ఈ మధ్య కాలంలోనే కొద్దిగా బయటకు వస్తున్నారు. 1,000,000 సంతకాల సేకరణలో కూడా ఈయన పాల్గొన్నట్టుగా తెలిసింది, కానీ ఆ 1,000,000 సంతకాల సేకరణ సక్సెస్ అవ్వలేదట. మొత్తం మీద యాక్టివ్గా ఉండటం లేదు, ఏం పని చెప్పినా కానీ చేయటం లేదని చెప్పేసి అధినేత నుంచి అక్షంతలు పడుతున్నాయి. ఇటేమో తెనాల్లో ఆయన స్థల సేకరణ అంటే జగనన్న కాలనీలకు సంబంధించి స్థల సేకరణ జరిగింది కదా, దాని మీద కూడా ఈయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి అది తెలుగుదేశం పార్టీ ఏమైనా తవ్వుతుందేమో, కేసులు పెడుతుందేమో అని చెప్పేసి అటువైపు నుంచి కూడా భయం పట్టుకుందిట. సో మొత్తం మీద అన్నాబత్తిని శివకుమార్కి మాత్రం బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రెచ్చిపోవటం మూలంగా ఇబ్బందులు పాలైన వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ పార్టీలో కూడా ఉన్నా కానీ ఉండకపోయినా కానీ జనానికి ఎలాగ మనం సేవ చేయగలము, రాజకీయాల్లో మనం నిలదొక్కుకోవాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనేలాగానే ఆలోచించాలి. కానీ నేతలు ఇలాగా పార్టీ అండ చూసుకుని రెచ్చిపోతే మాత్రం కష్టాల పాలవటం తప్పదు అని చెప్పేసి తెలుస్తోంది. ఇది కమ్మ సామాజిక వర్గ నేతలను చూసి మిగతా నేతలంతా కూడా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వైసీపీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.